ఈ మధ్య కాలంలో వచ్చిన కన్నడ మూవీస్‌లో 'కాంతార', 'సప్తసాగరాలు దాటి' మళ్ళీ చూస్తున్నారు సార్. సేమ్ అలాగే అంత డెప్త్ ఉన్న మూవీ ఇంకా వేరే ఏమైనా ఉందా? చాలా ఉన్నాయండి. 2022లో వచ్చిన 'చార్లీ 777' అనే మూవీ ఉంది. అమేజింగ్ మూవీ. అందులో రక్షిత్ శెట్టి ఉన్నాడు, 'సప్తసాగరాలు దాటి' హీరో. అతనే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. అయితే ఇదేంటంటే ఒక మనిషికి ఒక ఫ్రెండ్, స్నేహితుడో సహచర్యో ఉంటే జీవితం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మంచి స్నేహితుడు అనేది ఈ పిక్చర్లో చూపించారు. ఇలా క్యాచ్ ఏంటంటే స్నేహితుడు అనేవాడు మనిషే కానక్కర్లేదు. ఓహ్! సో 'చార్లీ 777' అంటే ఒక లాబ్రడార్ కుక్క. ఓకే. సో ఈ సినిమా ఎంత టచింగ్గా ఉంటుందంటే ఒక మనిషి అంటే రక్షిత్ శెట్టి హీరో, దీంట్లో ధర్మ ఆయన పేరు, ఒక ఫ్యాక్టరీ వర్కర్. ఆయన గతంలో అంటే ఆయనకు తల్లిదండ్రులు, వాళ్ళ సిస్టర్ ఎవరో యాక్సిడెంట్లో చనిపోతారు. ఆయన ఒక వెరీ డిఫరెంట్ మూడ్లో ఉంటాడు. ఒంటరివాడు, ఎప్పుడు కోపంలో ఉంటాడు, ఏదో ఆలోచనలో ఉంటాడు, ఎవరితోటి కలవడు. అలాంటి వాడు చార్లీ తోటి ఎట్లా కనెక్ట్ అవుతాడు అనేది పిక్చర్ అన్నమాట. చాలా బ్రహ్మాండంగా తీశారు. అది అంత ఈజీ కాదు. అంటే ఒక మ్యాన్ అండ్ ఎనిమల్ మధ్యలో ఉండి ఆ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడం, ఆ సబ్జెక్ట్ చుట్టూ సినిమా కథ అల్లడం అనేది. సో పోతే చార్లీ సినిమా బేసికలీ హౌ హేట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ లవ్. అంటే ఈయనకు అంత హేట్రేడ్ ఉంటుంది, పర్టికులర్గా జంతువులు అంటే ఇంకా హేట్రేడ్ ఉంటుంది. క్రమేపీ అది ప్రేమలోకి ఎలా మారుతుంది అనేది పిక్చర్. ఈ మూవీ స్టోరీ ఏంటి సార్? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా లోనర్ ఉంటాడు, ఆయనకు కుక్క దొరుకుతుంది, అది హేట్రేడ్ నుంచి లవ్ లాగా రిలేషన్షిప్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. తర్వాత ఇద్దరు బాగా ఫ్రెండ్షిప్ అది ఇది అయ్యాక చార్లీకి ఒక పెద్ద జబ్బు ఉంటుందని ఈయనకు తెలుస్తుంది అనమాట. సో దానికోసం ఈయన పడే తపన మొత్తం పిక్చర్ అంతా. సో చార్లీకి తీరని కోరిక ఏదో ఉంటే లాస్ట్కి ఎలా ఆయన తీరుస్తాడు అనేది పిక్చర్ అనమాట. సో ఈ మూవీలో హార్ట్ టచింగ్ సీన్స్ ఏమున్నాయి సార్? చాలా ఉన్నాయి. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఎమోషనల్లీ చాలా రిచ్ సినిమా. మ్యాన్ అండ్ హిస్ డాగ్ ఆ రిలేషన్షిప్ని బాగా చాలా డెప్త్ తోటి ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్. రక్షిత్ శెట్టి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇది యాక్ట్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఇది ఒక ఎనిమల్ తోటి యాక్ట్ చేయాలి, ఆయన ఫీలింగ్స్ ఎనిమల్ తోటి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, ఇట్లా ఈజీ కాదు. అంటే అందరినీ కంట తడిపెట్టిస్తుంది. ఇందులో ఒక చిన్న పాప కూడా ఉంటుంది, ఆమె కూడా అమేజింగ్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే బ్యూటిఫుల్ లొకేషన్స్. చార్లీ ఎక్కడో టీవీలో ఎప్పుడు మంచు కొండలు చూస్తూ ఉంటుంది. సో చార్లీని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నంలోనే హిమాచల్ ప్రదేశ్ అవి బ్యూటిఫుల్ లొకేషన్స్, విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా ఈ సినిమాని పెద్ద సూపర్ హిట్ చేశాయి. ఆ ఇయర్కి దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్. అదేదో 20 crores తోటి తీస్తే ఆల్మోస్ట్ ఇట్ కలెక్టెడ్ 120 crores.